ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు స్టేట్ లైబ్రరీ చైర్మన్ రియాజ్. లీకేజీ ప్యాకేజీల నుంచి నిరుద్యోగులకు విముక్తి కల్పించామన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామన్నారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ సర్కార్ 11 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు నియంతృత్వం, ప్రజాస్వామ్యం మధ్య జరుగుతున్నాయన్నారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందన్నారు. అందుకే కేసీఆర్ బీజేపీని పల్లెత్తు మాట కూడా అనలేదన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారి చరిత్ర ఒక ఒడిసిన ముచ్చట కాబట్టి దాని గురించి పెద్దగా ప్రస్తావించడం అనేది సందర్భం కాదు, అవసరం కూడా లేదని మేము భావిస్తా ఉన్నాం. మేమెంతో మాకంతా అనే నానుడి నిజం కావాలంటే దానికి క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిందే సర్వే. సామాజిక సర్వే ఫలితాల ఆధారంగానే రేపు మేము ప్రభుత్వానికి సంబంధించిన సంపద, ప్రభుత్వానికి అందే ఆదాయము ఆ సామాజిక వర్గాలకు మేము పంచే ప్రయత్నం చేస్తాం. ఆచరణలో మేము ముందన్నాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రైల్వే వ్యవస్థను కానీ, బ్యాంకింగ్ వ్యవస్థను కానీ, ప్రభుత్వ స్కూళ్ళను కానీ, ప్రభుత్వ హాస్పిటల్ కానీ, ప్రభుత్వ రోడ్లను కానీ, పబ్లిక్ రంగ సెక్టార్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ సెక్టార్ని బలోపేతం చేసే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో మేము తీసుకున్నాం. అందుకోసమే పవర్లోకి రాగానే గవర్నమెంట్ స్కూళ్ళను స్ట్రెంథెన్ చేయడం కోసం 600 కోట్ల రూపాయలను మేము తీసుకొచ్చాం. ప్రతి నియోజకవర్గంలో మేము ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మా ప్రభుత్వ విధానాల్లో ఎక్కడ మచ్చ లేకుండా 55,000 ఉద్యోగాలను మేము భర్తీ చేశాం. త్వరలోనే డిఎస్సికి సంబంధించి ఏర్పాటు చేసాం. డిఎస్సి నోటిఫికేషన్ ఎలక్షన్స్ కోర్టు తర్వాత మేము వేస్తున్నాం. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు సగర్వంగా ప్రకటించారు, మేము మార్చి నెలలో గ్రూప్ 1 రిజల్ట్ చేయబోతున్నాం. దాని తర్వాత వారానికి గ్రూప్ 2, దాని తర్వాత వారానికి గ్రూప్ 3 అయిపోయి మే నుంచి కొత్త నోటిఫికేషన్ ఒరవడికి మేము శ్రీకారం చుట్టబోతున్నాం. పోలీసులో ఎస్ఐ, కానిస్టేబుల్కి సంబంధించిన ఉద్యోగాలను మేము తీసుకురాబోతున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో దాన్ని ఆచరణకు తీసుకొచ్చాం. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, మాటలు కోటలు దాటి చేతులు తంగేళ్ళను దాటని పరిస్థితి ఎవరిదైతే ఉందో బీజేపీది. గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నికల వాగ్దానం 2014 చెప్పింది ఏంటంటే, एक एक साल 2 करोड़ का एम्प्लॉयमेंट देने के लिए हम वादा कर रहा हूं అని